ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ కాజు చికెన్ గ్రేవీ కర్రీ. చికెన్ కర్రీని ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఈ టేస్టీ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా చికెన్ కర్రీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. తర్వాత అందులో 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముందే పట్టించడం ద్వారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు నూనె పట్టించడం ద్వారా చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత స్టవ్ పై ఒక బాండీ నుంచి అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. అవి చిట్టుపట్లాడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపులో కొంచెం వేసుకుంటే దాని ఫ్లేవర్తో కర్రీ అనేది చాలా సూపర్గా వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాండీపై ఒక ప్లేట్ నుంచి దానిలో కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ప్లేట్ పైన వాటర్ పోసి ఉంచడం ద్వారా చికెన్లో ఉన్న ఆవిరి అనేది బయటికి పోకుండా ఆవిరితోటే చికెన్ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ను ఉడికించుకోవాలి. ఈలోగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 4 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, 5-6 లవంగాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలి. కొన్ని కాజు ముక్కల్ని వేసుకోవాలి. కాజు ముక్కలు వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ కారము అలాగే 2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ని వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మనం చికెన్లో వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఇందులో మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. మనం మిక్సీ పట్టుకున్న కాజు పేస్ట్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. పైకి తేలిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఇంకొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చిటికెడు వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది. ఆయిల్ పైకి తేలిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ కాజు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీ, పూరి, పుల్కా అలాగే అన్నంలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో, చాలా కలర్ఫుల్గా వచ్చిందండి కర్రీ. ఇలా రెడీ చేసి పెట్టారంటే చికెన్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తినేస్తారు. చాలా బాగుంటుంది. మనం వేసుకున్న స్పైసెస్ అనేది కరెక్ట్గా సరిపోయాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్ అని మరి మీరే కామెంట్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.